హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఎంతో రుచిగా ఉండి అలాగే ఎన్నో పోషక విలువలున్న మష్రూమ్ గార్లిక్ పెప్పర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఒక స్టార్టర్ రెసిపీ అని కూడా చెప్పొచ్చండి. చాలా క్విక్ రెసిపీ, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇది బాగా ఇష్టపడతారు. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసే రెసిపీని ట్రై చేయండి. అలాగే మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మష్రూమ్స్లో ఎక్కువగా వైటమిన్ డి ఉంటుందండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది, గట్ హెల్త్కి మంచిదండి, యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి, అలాగే ఓవరాల్ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసే గుణం ఉంటుందండి. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి, అలాగే డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇక మనం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మష్రూమ్స్ని ఎప్పుడు కూడా మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందు ఒక అరగంట సేపు ఎండలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఎక్కువగా వైటమిన్ డిని పొందుకోవచ్చు. ఇప్పుడు మీకు క్లీన్ చేయడం అనేది చూపిస్తున్నాను. ఇలాగ పైన అంతా కూడా పీల్ చేసుకోవాలి. మష్రూమ్స్లో ఎక్కువగా మురికి అది ఉంటుంది కదా, అదంతా కూడా కంప్లీట్గా క్లీన్ అయ్యేలాగా పైన అంతా కూడా పీల్ చేసేసుకోవాలి. చూపించిన విధంగా మొత్తం చుట్టూతా కూడా తీసేసుకోండి. మష్రూమ్స్ చాలా క్విక్గా కుక్ అయిపోతాయండి. సో మష్రూమ్స్తో ఎక్కువగా మన రెసిపీస్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. చూసారా, ఇలా అడుగును కూడా అది తీసేసుకొని చుట్టూరు ఇలాగా దాన్ని తీసేసుకోండి. ఇలాగే ప్రతి మష్రూమ్ కూడా క్లీన్ చేసుకొని రెడీ పెట్టుకోండి. ఇప్పుడు నేను అన్నీ క్లీన్ చేసుకొని రెడీ పెట్టుకున్నాను. వీటన్నిటిని కూడా ఇలా నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలాగా ఒక్కొక్కటి చేత్తో కంప్లీట్గా ఆ మురికి అంతా కూడా పోయే వరకు, మట్టి అంతా పోయే వరకు క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకొని మళ్ళీ ఒక 4 నుంచి 5 సార్లన్నా ఖచ్చితంగా నీళ్ళలో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చూసారా, ఇలా క్లీన్ చేసుకుని రెడీ పెట్టుకున్నాను. ఇక్కడ టిప్ ఏంటంటే, మష్రూమ్స్ క్లీన్ చేసుకున్న వెంటనే ఎక్కువసేపు అలా ఉంచొద్దండి, అవి నల్లగా అయిపోతాయి. ఈ లోపల మీరు ముందుగానే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ పెట్టుకొని అప్పుడు ఇవి క్లీన్ చేసుకొని రెసిపీని స్టార్ట్ చేసుకోండి. ఇంకోటి, ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉన్న మష్రూమ్స్నే తీసుకోండి. కట్ చేసుకోవడం కూడా కరెక్ట్గా చేసుకోవాలండి. ఈ రెసిపీకే కాదు, మష్రూమ్స్ కట్ చేసుకుంటేనే ఏ కర్రీ అయినా కరెక్ట్గా కుదురుతుంది. పెద్ద మష్రూమ్స్ అనుకోండి, ఇలాగా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని మీడియంగా ఉంటాయండి, అవి 2 పీసెస్ కట్ చేసుకోండి. అప్పుడు అన్నీ కూడా యూనిఫామ్ సైజులో ఉంటాయన్నమాట. అప్పుడు కరెక్ట్గా రెసిపీ చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. బాగా చిన్నగా ఉన్నాయనుకోండి, ఇలా ఒక్కటే ఉంచేసుకోండి. ఓకేనా, ఈ విధంగా కట్ చేసుకొని రెడీ పెట్టుకోండి. చూసారా, ఇలాగా అన్ని రెడీ పెట్టుకున్నాను. ఇక్కడ నేను గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ తీసుకున్నానండి. మష్రూమ్ సైజ్ ఎంత ఉందో అలానే ఇవి కూడా కట్ చేసుకోవాలి. గింజలు అవి తీసేసుకోండి. ఇలా కట్ చేసుకుని ముందే రెడీ పెట్టుకోండి. ఇవి కట్ చేసుకొని అన్నీ ఒకటే సైజులో ఉన్నాయనుకోండి, కుక్ చేసుకున్నప్పుడు బాగుంటుంది, చక్కగా అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. ఇంకొకటి, తినేటప్పుడు కూడా కరెక్ట్గా ప్రతి బైట్లోనూ ప్రతి పీసు వస్తుంది. అలాగే ఎల్లో క్యాప్సికమ్ కూడా ఇలా కట్ చేసుకొని రెడీ పెట్టుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకొని 4 క్యూబ్స్గా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు పైన ఉన్నవి 2 ఇలాగా తీసుకోండి. మధ్యలో ఉన్నవి పక్కన పెట్టేసుకొని ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ మనకి సన్నగా తరుక్కోవాలి, వాటితో కలిపేసుకొని తరుక్కోండి. ఇలా పైన 2 లేయర్స్ మాత్రం తీసుకొని పెట్టుకోండి. మనం క్యాప్సికమ్ ఎంత తీసుకున్నామో ఇలాగా ఆనియన్స్ కూడా మనం అంతే పీసెస్ తీసుకోవాలి. ఆనియన్స్ రెడీగా ఉన్నాయి, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, మష్రూమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక హెవీ బాటమ్ ప్యాన్ తీసుకోండి. కొద్దిగా బటర్ వేసుకోండి. బటర్ అన్నది మెల్ట్ అవ్వాలి. ఈ రెసిపీకి బటర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఫ్లేమ్ అన్నది లోలో పెట్టుకోండి. బటర్ అన్నది ఖచ్చితంగా మాడిపోకుండా జస్ట్ మెల్ట్ అయ్యి ఉండాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఆనియన్స్ సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను. ఇందాక మధ్యలో మిగిలిపోయిన ఆ ముక్కలు ఉన్నాయి కదా, ఆనియన్ పీసెస్, అవి కూడా సన్నగా తరిగేసి వేసేసుకోండి. ఈ ఆనియన్స్ అన్నీ కూడానండి లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఫ్లేము చక్కగా మగ్గించుకోండి. ఇవి తొందరగా మగ్గడం కోసం చిటికెడు ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు చూసారా, చక్కగా మగ్గినవి. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి రేకులు పొట్టు తీసుకొని సన్నగా తరిగిన ముక్కలు వేసుకుంటున్నాను. వెల్లుల్లి ఒంటికి చాలా మంచిదండి. కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం ఉంటుంది, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి దీనికి. ఇవి కూడా చక్కగా మగ్గిపోయి మాడిపోకూడదండి, జస్ట్ బ్రౌన్ అవ్వాలంతే. ఇప్పుడు మష్రూమ్ పీసెస్ అన్నీ కూడా వేసుకుంటున్నాం. మష్రూమ్ పీసెస్ అన్నవి కరెక్ట్గా కట్ చేసుకోవడం కూడా ఈ రెసిపీకి చాలా ఇంపార్టెంట్. ఇది చాలా క్విక్ రెసిపీ అండి. కొన్ని టిప్స్ ఫాలో అయితే ఎగ్జాక్ట్గా మనకు రెస్టారెంట్ స్టైల్లో ఆ స్టార్టర్ అనేది రెడీ అవుతుంది.
ఇవన్నీ కూడా ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని చక్కగా ఆ మష్రూమ్స్ అన్నీ కూడా ఈ బటర్లో మగ్గి బ్రౌన్ కలర్లోకి రావాలి. మష్రూమ్స్లో ఎక్కువగా వాటర్ ఉంటుందండి. మనం కుక్ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే ఆ వాటర్ అంతా కూడా వదిలేస్తుంది. చూసారా, ఇలా బ్రౌన్గా అవ్వాలి. ఇలా అయిందనుకోండి, చక్కగా బటర్లో ఇవి కుక్ అయ్యి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయండి. యాజ్ ఇట్ ఈస్గా కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు క్యాప్సికమ్ పీసెస్, అలాగే అనియన్స్ మనం ఆ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా రేకులు, అవి కూడా వేసేసుకుంటున్నాం. ఇది వేసుకున్న వెంటనే కూడా ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. మూత ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మూత పెట్టుకోవద్దు. మూత పెట్టుకున్నారనుకోండి, తేమకు ఏమవుతుందంటే ఈ మష్రూమ్స్ కూడా బాగా మెత్తబడిపోయినట్టు సాగిగా అయిపోతే ఈ క్యాప్సికమ్ కూడా ఆ క్రంచినెస్ పోతుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ మాత్రమే వేసుకోండి, ఎక్కువ వేసేసుకోవద్దు. అవసరం పడితే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 టీ స్పూను సోయా సాస్ వేసుకుంటున్నాము. సోయా సాస్ కూడా కొద్దిగా సాల్టీగా ఉంటుంది. దానికోసం మీరు ఎక్కువగా ఉప్పు అనేది ముందే వేసుకోవద్దు. ఇప్పుడు 1 టేబుల్ స్పూను పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. మిరియాలని మెత్తగా పొడి కొట్టుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూను నిమ్మరసం కానీ వెనిగర్ కానీ వాడుకోవచ్చు. నేనైతే నిమ్మరసం వేసానండి. మీరు వెనిగర్ వేసుకోండి ఉంటే. రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. ఇవి వేసిన వెంటనే ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లో అస్సలు చేయొద్దు. ఆ సోయా సాస్ అనేది మాడిపోయినట్టు నల్లగా అయిపోతుంది. చక్కగా ఈ పీసెస్ అన్నిటికీ కూడా ఇవి పట్టాలి. ఈ క్యాప్సికమ్ పీసెస్ ఎలా ఉండాలి, ఈ ఆనియన్స్ ఎలా ఉండాలంటే క్రంచీగా ఉండాలండి. మరీ సాగిగా మెత్తబడిపోయి అలా ఉండకూడదు. జస్ట్ మగ్గాలి. అలాగని మరీ పచ్చిగా ఉండకూడదు. జస్ట్ మగ్గితే అవి తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఆ క్రంచ్ కూడా మనకు తెలుస్తుంది. ఇలా కలుపుకుంటూ ఆ స్పైసెస్ అన్నీ కూడా, ఆ పెప్పర్ కానీ సోయా సాస్ కానీ ఆ ఉప్పు కానీ కరెక్ట్గా వీటికి పట్టాలి. కలుపుకున్న వెంటనే 1 నిమిషం ఉండి 1/2 స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది మంచి కలర్ కూడా ఇస్తుంది. మీ దగ్గర ఇది లేదనుకోండి, ఏం పర్వాలేదు. 1/2 స్పూన్ కంటే చాలా తక్కువగా మామూలు కారం వేసుకోండి. కొద్దిగా స్పైస్ని యాడ్ చేసుకోవడానికి మాత్రమే. ఇది కలుపుకున్న తర్వాత 1 నిమిషం మగ్గించుకొని సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇంక రెడీ అయిపోయింది. మీరు ఒకసారి కారం వేసుకున్న తర్వాత ఉప్పు అనేది ఒక్కసారి సరి చూసుకొని మీకు అవసరం పడితే వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కలుపుకోండి. ఇది ఎప్పుడు కూడా మనం ఫ్రెష్గా అంటే చేసిన వెంటనే తిన్నాం అనుకోండి, ఆ వెజిటబుల్స్ అన్నీ కూడా క్రంచీగా చాలా బాగుంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. స్పైస్ లెవెల్స్ కరెక్ట్గా మనం అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎగ్జాక్ట్గా మనకు రెస్టారెంట్లో మనం తింటాం కదా, అదే ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుంది. దీన్ని స్టార్టర్గా మాత్రమే కాదండి, దీన్ని మనం రోటీస్తో చక్కగా ఇది వేసుకొని రోల్లా కూడా చేసుకోవచ్చు. మష్రూమ్ రోల్లా కూడా ట్రై చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. చాలా క్విక్గా అయిపోతుంది. పైగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీనికి. సో డైట్లో ఈ రెసిపీని ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. దీన్ని తీసుకోవడం వల్ల వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడమే కాదండి, అలాగే ఎక్కువగా ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా ఇది పనిచేస్తుంది. చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో? తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి. మీకు గనక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.